కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు నగరంలోని పురమందిరం నందు శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం 13వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రేరూరి ప్రదీప్ గారు, ప్రసిద్ధి కూచిపూడి గురువులు పసుమర్తి శేషుబాబు గారు, శ్రీ వేదాంతం విధుమౌళి గారు, శివప్రసాద్ గారు, ప్రసిద్ధ భరతనాట్య గురువు శ్రీమతి సురభి గాయత్రి గారు పాల్గొన్నారు. వీరికి నాట్యాచార్యులు డాక్టర్ డేగల సాంబశివరావు గారు చందనపు మాల వేసి శాలువాలను కప్పి జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సన్మానించారు. అనంతరం డేగల సాంబశివరావు గారు మాట్లాడుతూ, మా కళాక్షేత్రం నుండి 12 మంది కళాకారులు నాట్యాచారులుగా అభివృద్ధి చెంది వారు అనేక మంది శిష్యులను తయారు చేయడం మా సంస్థ గర్వకారణంగా ఉందని, ఈ సందర్భంగా నెల్లూరు నగరంలో కూచిపూడి నాట్యాన్ని స్థాపించినటువంటి శ్రీ వేదాంతం పూర్ణచంద్ర యాచేంద్రరావు గారి నర్తన పురస్కార పేరు మీద అవార్డులను గురువులకు అందచేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళాకారులకు, కళా అభిమానులకు, అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. అనంతరం విచ్చేసిన అతిథులను చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం డేగల సాంబశివరావు గారు తన కూచిపూడి గ్రామంలో పుట్టి నెల్లూరు జిల్లాలో స్థిరపడి అనేక వేల మందిని శిష్యులు తయారు చేసి మన భారత సంస్కృతి కాపాడుతున్న గొప్ప వ్యక్తి డేగల సాంబశివరావు గారు. అతను అనేక మంది శిష్యులు తయారు చేయటం, లేదా అమెరికాలో కూడా ఎన్నో అవార్డు తీసుకొని నేను డేగల సాంబశివరావు శిష్యులు అని ఘనంగా చెప్తున్న గొప్ప వ్యక్తి మన డేగల సాంబశివరావు గారు. వారు జర్నీ 13 వార్షికోత్సవాలు చేసుకుంటూ ఈరోజు కూడా ఈ కూచిపూడి నేర్పిన గురువులకు సన్మానం, అవార్డ్స్ ఇవ్వాలని ఈరోజు కార్యక్రమం చేయటం, అనేక వేల మంది, వందల మంది శిష్యులు రావటం, అందరూ కూడా వాళ్ళు నాట్యం చేయటం, నిజంగా నెల్లూరు అంటే కళకు పుట్టిన ఏ దేశమెగినా కూడా గర్వంగా చెప్పుకునేది. అలాంటి దాంట్లో డేగల సాంబశివరావు తన జీవితాన్ని ఈ కూచిపూడికి నాట్యానికి అంకితం చేశాడు. తల్లిదండ్రులు కూడా చదువు కావాలి జీవితానికి, కానీ చదువుతో పాటు కళలు కావాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు యాస, మన పండగలు, మన ఉమ్మడికుంటాలు ఇవన్నీ కావాలి. దాంతోనే ప్రతి చిన్నారి కూడా చదువుతో పాటు నాట్యం చేసినప్పుడు ఒక మెచ్యూరిటీ, ఒక ధైర్యం, ఒక భావన కలుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో మన సంస్కృతిని కాపాడుతున్న డేగల సాంబశివరావుని అభినందిస్తూ తల్లిదండ్రులు కూడా ఈ కళలు ప్రోత్సహించి చిన్నారులకి ఒక ఆనందాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వీరికి మమ్మల్ని అతిథిగా పిలిచినందుకు వారిని అభినందిస్తూ, డేగల సాంబశివరావు అంటే ఒక వైబ్రేషన్, కూచిపూడి నాట్యానికి ఒక వైబ్రేషన్. వారు నెల్లూరులోకి రావడం అని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా డేగల సాంబశివరావు మనవి చేయాలని చెప్పి, ఏ గురువైనా కూడా నేను గొప్ప అనుకుంటాడు, కానీ ఇతరుల గురువులు పిలిచి సన్మానం చేయటం అనేది భారతదేశ చరిత్రలో గొప్పగా చెప్పుకునేది. కాబట్టి డేగల శ్రీనివాసుని అభినందిస్తూ చిన్నాలు కూడా కళలు ప్రోత్సహించకపోతూ సెలవు తీసుకుంటాం. సంతోషంగా ఉంది. ఎక్కడైతే కళలు అభివృద్ధి చెందుతాయో ఆ ప్రాంతం కలకలలాడుతుందని ఓ మహాకవి చెప్పాడు. భగవంతుడు కూచిపూడి నాట్యాన్ని నెల్లూరులో ప్రచారం చేసేటువంటి అదృష్టాన్ని నాకు కలిగించాడు. మా సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం 13వ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి కళాకారులందరికీ అభినందన తెలియజేస్తున్నాం. సుమారుగా మా కళాక్షేత్రం నుండి 12 మంది కళాకారులు నాట్యాచారులుగా అభివృద్ధి చెందారు. వారు అనేక మంది శిష్యులను తయారు చేయడం మా సంస్థ గర్వకారణంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా నెల్లూరులో కూచిపూడి నాట్యాన్ని స్థాపించినటువంటి శ్రీ వేదాంతం
పూర్ణచంద్ర మాచేశ్వరరావు గారి పేరు మీద అవార్డులను గురువులకు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఇచ్చేసినటువంటి కళాకారులకు, కళాభిమానులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు డేగ నరసింహరావు గారి 13వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు కూచిపూడి నాట్యంలో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం జరిగింది. ఈ డేగ నరసింహరావు ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం ఒక 300 మధ్యలో పిల్లలకి ఈరోజు వేదిక మీద వాళ్ళకి కూచిపూడి నాట్యం నేర్పించి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇక్కడ నాట్యంగా చేసి వాళ్ళకి స్ఫూర్తినిస్తూ వాళ్ళకి రేపు ఎదుగుదలకి ఇంకా ఎదుగుదలకి వాళ్ళకి స్ఫూర్తిగా ఉంటూ ప్రేరేపిస్తున్న జగన్ నరసింహారెడ్డికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి 20 సంఘాల అధ్యక్షులు ఎంతో ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. నేను పొద్దున నుంచి రాత్రి వరకు పాఠశాలలో చదువుతో సతమతమవుతూ కూడా మన శాస్త్రీయ విద్యని గౌరవిస్తూ చిన్నారులందరికీ కూడా తల్లిదండ్రులు ఈ విద్యను నేర్పించడం చాలా సంతోషదాయకం. దీనివల్ల మన సంస్కృతి సంప్రదాయ విలువలు అయితేనేమి, పురాణ ఇతిహాసాల పాత్రల ఔచిత్యం అయితేనేమి, మన తెలుగు భాష అయితేనేమి పిల్లలందరికీ కూడా అందులో అవగాహన ఏర్పడుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కూచిపూడి అయితేనేమి, భరతనాట్యం అయితేనేమి, ఒడిస్సీ, కథకళి ఏదైనా కూడా శివారాధనలో భాగమే. మనం దేవుడికి పూజ చేసేటప్పుడు నందివర్ధనం, మందారాలు, మల్లెలు, రకరకాల పూలతో పూజ చేస్తాం. అలాగే ఈ నృత్య రీతులు కూడా. అందుకని మేము భరతనాట్యం, మేము కూచిపూడి అని గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా భగవంతుని ఆరాధనలో ముఖ్యవాడిని. అటువంటి ఎంతో విలువ కలిగినటువంటి శాస్త్రీయ విద్యని చిన్నారులందరూ కూడా నేర్చుకొని ఈరోజు ప్రదర్శించడం, ముఖ్యంగా సోదరుడైనటువంటి సాంబశివరావు గారి దగ్గర శిష్యరికం చేసిన నాకు చిన్నారులే వీళ్ళందరూ కూడా ఇంకా చిన్న పిల్లల్ని నేర్పించడం చాలా సంతోషంగా ఉంటుంది. గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. నృత్య గురువులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మళ్ళీ కూచిపూడికి ఈ ప్రభుత్వంలో పునర్వైభవం రావాలని కోరుకుంటూ డేగల సాంబశివరావు గారు మరి పూర్ణచంద్ర మాచేశ్వరరావు గారి పేరు మీద ఈ పురస్కారాలను ఏర్పాటు చేయడం అభినందనీయం. ఎందుకంటే మాచేశ్వరరావు గారు నాకు పరిచయం చేశారు, పాత పరిచయం. ఆయన పేరిట పురస్కారాలు గొప్ప విషయం. దానికి గురువులందరికీ నమస్కారం. అలాగే 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి, ప్రదీప్ గారికి, మా 25 కళా సంఘాల కన్వీనర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నారులందరికీ అభినందనలు. కూచిపూడి నాట్య కళకు ఆద్యుడు, తెలుగు నాట్య జగతికి ఆరాధ్యుడు సిద్ధేంద్ర యోగి. మా స్వగ్రామంలో కూచిపూడి అగ్రహార కృష్ణా జిల్లాలో వారి యొక్క ఆరాధనలో సిద్ధేంద్ర యోగి అనేటువంటి ఒక డ్రామాకలాపమైనటువంటి వినూత్నమైన ఒక రస గ్రంథాయి, ఒక పెద్ద గ్రంథం. మరి అటువంటి గ్రంథాన్ని మేమందరం ఆస్వాదించి ధరించి దాని ప్రదర్శన ద్వారా అనేక రూపాలలో పాత్రలు చెందుకుంటూ వాడవాడల, గ్రామాల, పట్టణాల, అలాగే ప్రపంచం నలుమూలలా కూడా చెప్పేటట్టు కనుక మా పెద్దల వంశం వాళ్ళు వేదాంతం, పశుమతి, చింత, ఏరేశ్వరపు, వెంపటి, భాగవతుల ఇట్లా ఇత్యాదుల పశుమతి వాళ్ళందరూ కూడా.
కల్చర్ ఛానల్ వాళ్ళు చాలా చాలా మంచి వార్తల్ని వేరే వాళ్ళు అందించకన్నా ముందే మీకు అందించడానికి చాలా యాక్టివ్గా ఉంటారు. మా కల్చర్ ఛానల్ ఆ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.